హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్. ఈరోజు క్యారెట్ ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు చెక్క, 2-3 లవంగాలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ ఎగ్ రైస్ లంచ్ బాక్స్లోకైనా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. 3 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. పసుపు సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు క్యారెట్లని తురుము పట్టుకొని వేసుకుంటున్నాను. క్యారెట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ. క్యారెట్ ఫ్రై అయింది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. కారపొడి టేస్ట్ని బట్టండి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. దీంట్లో ఎక్కువ మసాలాలు ఏమి ఇంకా అవసరం లేదండి. గరం మసాలా లాంటివి ఏమి, ఇవి పిల్లలకైనా పెట్టచ్చు ఇంకా డైరెక్ట్గా ఇలానే. వన్ గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి నేను 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టెన్ మినిట్స్లో చేసుకోవచ్చండి. ఇది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అనుకోవచ్చు. ఫ్రై అయిపోయింది ఎగ్ క్యారెట్. ఒక గ్లాస్ బియ్యాన్ని ముందే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సగం నిమ్మకాయని కట్ చేసుకొని రసం పిండుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి నిమ్మకాయ వేసుకోవడం వలన. మీ టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మ్యాక్సిమం సరిపోతుంది. సరిపోని వారు అడ్జస్ట్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యేలాగా క్యారెట్ ఎగ్ బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే క్యారెట్ ఎగ్ రైస్ రెడీ అండి. అంతే అండి, చాలా సింపుల్. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, వంట రాని వారైనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.